రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ ప్రైమ్ టైం డిబేట్ లో టీటీడీలో సిఫారసు లేఖల కథనాలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ఒకే రోజు 56 మందికి సిఫారసు లేఖ ఇచ్చిన మాట వాస్తవమని ఆయన అంగీకరించారు. అయితే టీటీడీ విజ్ఞప్తి మేరకే అన్ని దర్శనాలు ఒకే లేఖలో ఇచ్చానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విప్గా కేబినెట్ హోదాలో 25 మందికి సిఫారసు లేఖలు ఇవ్వచ్చు అని తెలిపారు. తన కుమారుడు టీటీడీ బోర్డు మెంబర్ అయిన మోహిత్ కూడా 25 మందికి సిఫారసు లేఖలు ఇవ్వొచ్చన్నారు. విడివిడిగా లేఖలు ఇస్తుంటే వాటిని దుర్వినియోగం చేస్తున్నారని, అన్ని కలిపి ఒకే లెటర్లో ఇవ్వమంటేనే ఇచ్చానని బిగ్ టీవీతో చెప్పారు. ప్రాణం పోయినా దేవుడి సన్నిధిలో తప్పు చేయనన్న చెవిరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్న వాళ్ళు నిజాలను తెలుసుకోవాలన్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, టీటీడీకి సంబంధించి సిఫారసు లేఖలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. సో చెవిరెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? రాధిక, ఏదైతే బిగ్ టీవీ ఈరోజు మధ్యాహ్నం నుంచి తిరుమల ప్రక్షాళన పేరుతో చేస్తున్న ప్రసారాలకు, అదేవిధంగా టీటీడీ ఎక్స్ బోర్డ్ ఏదైతే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన లెటర్పై ప్రసారం చేసిన కథనాలకు ఆయన స్పందించారు. ముఖ్యంగా ఏదైతే తాను అటు విప్ కాబట్టి తనకు కేబినెట్ హోదా ఉంది, తనకు 25 మందికి తను దర్శనానికి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తుడా బోర్డు చైర్మన్ గా తన కుమారుడు ఉన్నాడు. తుడా బోర్డు చైర్మన్ కు టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉంటుంది. అతనికి కూడా ఒక 25 మందికి దర్శనాలకు ఇచ్చే అవకాశం ఉంది. అందువల్లనే తాము సిఫార్సు లెటర్లు అన్ని కలిపి ఒకే దాంట్లో ఇచ్చాము. ముఖ్యంగా తన సిఫార్సు లెటర్ ను కొంతమంది దుర్వినియోగం చేస్తుండడంతో టీటీడీ కోరిక మేరకే ఈ విధంగా ఇచ్చామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తాను దేవుని దర్శనాల పేరుతో సొమ్ము చేసుకున్న వ్యక్తిని కాదు, తన ప్రాణం పోయినా అలాంటి పనికి పాల్పడినంటూ కూడా తెలిపారు. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం మంత్రులకు 2 దర్శనం అంటే 2 సిఫార్సు లేఖలు ఇచ్చే అవకాశం ఉండేది. కేబినెట్ హోదా ఉన్న ఎవరికైనా 2 సిఫార్సు లేఖలు ఇచ్చే అవకాశం ఉండేది. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ కూడా అదే విధమైన అవకాశం ఉండేది. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కానీ టీటీడీ బోర్డు కానీ దీని స్థాయిని మరింతగా పెంచినట్టు తెలుస్తుంది. అంటే 25 మంది అంటే కనీసం ఒక్కో లెటర్లో 6 మంది చొప్పున 25 మంది అంటే సుమారు 4 లెటర్లు పైగా ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా అట్లు లెటర్ల సంఖ్యను అంటే సిఫార్సు లెటర్ల సంఖ్యను పెంచడం వల్ల వీరికి సౌలభ్యం వచ్చినట్టు తెలుస్తుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఒకే లేఖలో ఇంతమందికి సిఫార్సు చేయడం తప్పైనప్పటికీ టీటీడీ కోరిన మేరకే తాను ఇచ్చానని ఆయన చెప్తున్నాడు. అయితే మొత్తం విషయాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఓవైపు టీటీడీ చెప్తున్నది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలకు కానీ అవినీతికి కానీ దర్శనాల విషయంలో పాల్పడడం లేదని చెవిరెడ్డి చెప్తున్నాడు. మొత్తం మీద ఈ విషయాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ అంటున్న నేపథ్యంలో ఏ విచారణకైనా తాను సిద్ధమే. దేవుడి సొమ్ము పైసా కూడా తినే అవసరం తనకు లేదంటే